నమస్తే, వెల్కమ్ టు సాందీపని స్టూడియో. నేను మీ దేవేందర్. మనం చూసుకోవచ్చు, ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లపై ఒక పెద్ద ఇష్యూ నడుస్తూ ఉంది. దాని గురించి విద్యార్థి లోకం అంతా, విద్యార్థి సంఘాలంతా కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ను ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేస్తుంది, తీసేసే కుట్ర నడుస్తుందని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాల ఆరోపణ. ఇలా యొక్క స్కాలర్షిప్ల గురించి, ఫీజు రియంబర్స్మెంట్ గురించి, విద్యారంగ సమస్యల గురించి, అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, వీటన్నిటి గురించి కూడా మనతో మాట్లాడడానికి ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు గారు మనతో ఉన్నారు. వారితోటి మనం మాట్లాడి ఏం జరుగుతుంది, అసలు విషయాలు ఏందని చెప్పేసి మనం వారిని మాటల నుంచి తెలుసుకుందాం. నమస్తే రాంబాబు గారు. నమస్తే దేవేంద్ర గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారు? బాగున్నాను. అసలు ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఈ మధ్యకాలంలో హైకోర్టు ఒక జడ్జిమెంట్ కూడా పాస్ చేయడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంది? అసలు ఎందుకు ఈ యొక్క హైకోర్టు ఫీజు రియంబర్స్మెంట్ గురించి కాలేజీలు విద్యార్థుల నుంచే వసూలు చేసుకోవడం, అంటే ఫీజును తీసుకోండి అని చెప్పడానికి ఎందుకు ఈరోజు హైకోర్టు ఆ యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది? అంటే ముందుగా గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వుల గురించి మాట్లాడుకునే ముందు దీని పూర్వపరాలు మనం చూసుకున్నాం. ఓకే. ఈ ఫీ రియంబర్స్మెంట్ పథకం అనేది పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఏదైతే బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఈబీసీ విద్యార్థులు కానీ, మైనార్టీ విద్యార్థులు కానీ, వాళ్ళకి అందరినీ ద్రాక్షగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, లా కానీ, ఎంబీఏ, ఎంసీఏ ఇలాంటి కోర్సులు ఏవైతే ఉన్నాయో, అంటే ఇవి చాలా కాస్ట్లీ విద్య అండి. గ్రామీణ ప్రాంతాల నుంచి వెళ్ళి లేకపోతే పేద వర్గాల నుంచి వచ్చిన పిల్లలకు అందడం అనేది చాలా కష్టం. అవునండి. అలాంటి విద్యార్థులు ఈ ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, లా కానీ చేస్తే వాళ్ళ కుటుంబం మొదటి తరం నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఒకవేళ ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, తర్వాత లాయర్లుగా అయితే వాళ్ళ కుటుంబాలు సామాజికంగా, ఆర్థికంగా నిలబడతాయనేటువంటి ఒక సదుద్దేశంతో గతంలో 2008 అంటే నాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. ఓకే. ఈ పథకం తీసుకొచ్చిన తర్వాత నిజంగా చెప్పాలంటే ఈ పేద వర్గాల్లో ఉన్నటువంటి విద్యార్థుల్లో అందరికి కూడా ఈ విద్య అనేది, అంటే కాస్ట్లీ విద్య అయినటువంటి ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, లా కానీ అందుని అందరు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, లాయర్లు అయ్యారు. వాళ్ళ కుటుంబాలలో మార్పులు వచ్చినాయి, దేశ విదేశాలలో స్థిరపడ్డారు. తర్వాత గొప్ప మానవ వనరులుగా అభివృద్ధి చెంది రాష్ట్ర కానీ దేశ అభివృద్ధి వాళ్ళు పాలు పంచుకున్నారు. అవును. అలాంటి గొప్ప నేపథ్యం కలిగినటువంటి ఈ రియంబర్స్మెంట్ పథకాన్ని ఏదైతే మనం తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి, నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పేసి దాన్ని ఏమంటాం, ట్రాన్స్లోకి మన విద్యార్థులు వెళ్ళిపోయి అరే మన పరిపాలన మనం సాధించుకుంటే ఇవన్నీ వస్తాయని చెప్పేసి విద్యార్థులందరూ ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్న తర్వాతనే ఈ యొక్క ఫీ రియంబర్స్మెంట్ పథకం మీద కుట్ర స్టార్ట్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి పాలకులు 2014 నుంచి ఉన్న పాలకులు ఏం చేశారు, దీని మీద దగ్గర ప్రతి సంవత్సరం కూడా 14 లక్షల మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఆధారపడి డిగ్రీ ఆ పై స్థాయి విద్యను చదువుకుంటున్నారు. దీనికి కేటాయిస్తే వాళ్ళ మూల్యేమో పోయినట్టుగా, పేద విద్యార్థులందరూ చదువుకుంటే వాళ్ళ కొంపలేమో మునిగిపోయినట్టుగా, పేద విద్యార్థులందరూ డెవలప్ అయితే వాళ్ళకి ఎక్కడో రాజకీయంగానో లేకపోతే ఎట్లన్నా ఇబ్బంది అవుతాం అనే ఉద్దేశం ఉన్నో మనకు తెలియదు. కానీ 2014 నుంచి క్రమక్రమంగా నిధులు తగ్గిస్తూ దానిలో బకాయిలు పేరుకుపోయే విధంగా చేశారు. అవును. దగ్గర 2014 నుంచి 2023 వచ్చే వరకు 3,500 కోట్ల నుంచి 4,000 కోట్ల వరకు బకాయిలు మిగిల్చారు కేసీఆర్ ప్రభుత్వం. మిగిల్చినప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అప్పుడు టీపీసీసీ చీఫ్ గుండి ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పిండంటే, ఈ ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని మేమే తీసుకొని వచ్చినాం, మా కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొని వచ్చింది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొని వచ్చారు,
పేద విద్యార్థులు చదువుకుంటుంటే కేసీఆర్ కళ్ళోర్తలేవు, అందుకోసమే మీరు చేపలు పట్టుకోవాలి, బర్రెలు గాయాలి, గొర్రెలు గాయాలి, పందులు గాయాలి, చెప్పులు కుట్టుకోవాలి అని చెప్పేసి విద్యార్థులందరినీ చదువుకు దూరం చేస్తుండు, కావాలని నిర్వీర్యం చేస్తుండు. అందుకే నిధులు కేటాయిస్తున్నాడు, బకాయిలు పేర్కొని పోయినాయి అని చెప్పి ఏం చెప్పిండు, మేము వస్తే అధికారంలోకి వస్తే బకాయిలన్నిటిని రిలీజ్ చేస్తాము, గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి నెల నెల ఈ రియంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి నిధులను మేము రిలీజ్ చేస్తామని చెప్పిండు. ఆయన చెప్తే నమ్మరేమో అని చెప్పేసి వాళ్ళ పార్టీల పెద్దోళ్ళు అని చెప్పుకున్నటువంటి రాహుల్ గాంధీని, తర్వాత ప్రియాంక గాంధీని కూడా తీసుకొచ్చి చెప్పడం జరిగింది. కానీ తీరా అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు అధికారంలోకి తీసుకొచ్చారు, నిరుద్యోగులు అందరూ కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి అనుకున్నారు. ఈ చదువుకునే పిల్లలందరూ కూడా మాకు రియంబర్స్మెంట్ బకాయిలు ఇస్తారనుకున్నారు. తర్వాత ఏంటిది యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ చేస్తారనుకున్నారు. ఈ అన్ని ఆశలతోని విద్యార్థులు నిరుద్యోగులు గుద్దురిగా ఓట్లు వాళ్ళ అమ్మానాన్నలు కూడా ఒప్పించారు. శని పోతుంది, ఈయన వచ్చిందంటే ఇక ప్రజాప్రభుత్వం అంటాం, ప్రజాపాలన అంటుండే కదా, మనందరికి మేలు జరుగుతుందని చెప్పి చేసిండు. కానీ ఎంతో కాలం బట్టలే, 6 నెలలు చూసారు, సంవత్సరం చూసారు. కానీ ఇప్పుడు 2.5 ఏళ్ళు అయిపోయి 3వ సంవత్సరానికి పోతున్నది. ఇప్పటి వరకు ₹1 విధించలేదు. అంటే రాంబాబు గారు మీరు అన్నట్టు ఎంత చెప్పారు, అంటే ఎందుకు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుంచి అధికారంలో చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు రిలీజ్ చేయలేదు? అంటే మొన్న మనం చూసుకోవచ్చు, దసరా కంటే ముందు కొన్ని యాజమాన్యాలు సమ్మె చేయడం, తర్వాత కొన్ని వాళ్ళు సమ్మె తర్వాత ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడం వల్ల ఎంతో కొంత అమౌంట్ జారీ చేసినామని చెప్పేసి కూడా 2-3 మంత్రులు కూడా చెప్పారు. కానీ ఎందుకు ఈ సమస్య ఇంతగానం తీవ్రం కావడానికి కారణం ఏంది అసలు? అంటే ఎక్కడ గవర్నమెంట్ యొక్క లోపం ఎందుకు ఇస్తలేదు, దీనికి బడ్జెట్ ఎందుకు కేటాయిస్తలేదు? ఫస్ట్ మీరు ఇప్పుడు టోకెన్ల విషయం గురించి మాట్లాడినట్టుగా నాకు అనిపిస్తుంది. అవును, ఆ టోకెన్ అయితే కాలేజీలన్నీ కూడా ఫస్ట్ డిగ్రీ కాలేజీలో బంధుకు పిలిపించినాయి. బంధుకు పిలిపించినప్పుడు వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి అవును ఏం చేశారంటే వాళ్ళు ఎగ్జామ్ కూడా రాయించమని చెప్పేసి యూనివర్సిటీకి అల్టిమేటం జారీ చేసి, రాయించకపోతే యూనివర్సిటీ వీసీలతో వాళ్ళ మీద ఒత్తిడి తెప్పించి 10 రోజులు వాళ్ళు సెలవులు ఇచ్చారు కాలేజీలకి. అయినప్పటికీ వాళ్ళని ఒత్తిడి తెచ్చి మేము ఇస్తామని చెప్పేసి ఎగ్జామ్ రాయించారు. తర్వాత ఇంజనీరింగ్ కాలేజీల వంత వచ్చింది, మాకు టోకెన్లు ఇష్యూ చేసిర్రు, టోకెన్లు ఇష్యూ చేసిన వరకైనా 1200 కోట్లు ఇవ్వండి అని చెప్పేసి అడిగితే ఇయ్యలేదు. ఇయ్యకపోతే దసరా అప్పుడే అనుకుంటేది, దసరా అప్పుడు ఏమైంది, వీళ్ళు బంధుకు పిలుపునిచ్చారు. బంధువులు పిలిస్తే 2 రోజులు కాలేదు. 2 రోజులు కాకపోతే అప్పుడు ఏం చేసిన, బట్టి విక్రమార్క గారు పిలిపించి, ఏమో మాగర ప్రభుత్వాన్ని నడపడానికే మాగర పైసలు లేవండి, మీకు ఎక్కడి నుంచి తెచ్చియాలని చెప్పేసి స్వయంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అన్నాడు. దాని మీద ఇక పలు రకాల సోషల్ మీడియాలో దుమ్మెత్తు పోసారు ప్రభుత్వాలు విద్యార్థులు అని చెప్పేసి, మళ్ళీ దాని మాట సరిదిద్దుకొని ఇస్తామని చెప్పేసి అని ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళ ఫతి ఏదైతే ఉన్నదో దాని వాళ్ళను పిలిపించుకొని, ప్రతినిధులు పిలిపించుకొని మేము ఇస్తామని చెప్పేసి ఫస్ట్ విడత దసరా అప్పుడు 600 కోట్లు, మళ్ళీ దీపావళి వరకు మళ్ళీ 600 కోట్లు ఇస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత ఏమైంది, దసరా పోయింది, దీపావళి పోయింది, సంక్రాంతి కూడా పోయింది, వాళ్ళకు రాలేదు కాబట్టి వాళ్ళు ఏం చేసారు, మొన్నటికి మొన్న కోర్టుకు వేరు. మీరు ఫస్ట్ ప్రస్తావించినట్టుగా వీళ్ళందరూ కోర్టుకు వేరు. కోర్టుకు పోయి ఏం చెప్పినారు, మాకు బకాయిలు రిలీజ్ చేస్తలేరు, బకాయిలు మొత్తం కూడా అడగలేదు, మేము టోకెన్ రిలీజ్ చేసిన వరకే ఇవ్వమని చెప్పేసి అడిగితే కోర్టు గౌరవ హైకోర్టు దగ్గరికి పోతే గౌరవ హైకోర్టు ఏం చేసింది, అరే పేద పిల్లలకు సంబంధించినటువంటి ఇది, లక్షల మంది విద్యార్థులు దీని మీద ఆధారపడి చదువుకుంటున్నారు, 1000 కుటుంబాలను అనేక మంది ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు నిలబెట్టిర్రు, కాబట్టి ఈ పథకము చాలా ఇంపార్టెంట్, పేద విద్యార్థులను దారిద్ర్య రేఖ దిగువ నుంచి వెళ్ళి అప్లిఫ్ట్ చేసేటువంటి పథకం కాబట్టి, ఇది మానవ వనరులను క్రియేట్ చేసేటువంటి పథకం కాబట్టి గవర్నమెంట్ పదే అడిగి మీరు కౌంటర్ ఫైల్ చేయండి, దీని మీద మీ యొక్క వైఖరి ఏందో చెప్పండి, ఎప్పటి వరకు రిలీజ్ చేస్తారు, ఈ పథకం అమలు మీద మీ యొక్క వైఖరి ఏందో చెప్పు అని చెప్పేసి 2-3 సార్లు గౌరవ హైకోర్టు అడిగితే వీళ్ళు చెప్పినటువంటి ఆన్సర్ ఏంటి తెలుసా అండి, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ లాయరు, దీనికి సంబంధించిన వివరాలు మా దగ్గర లేవండి, దీని అమలు గురించి మాకు తెలియదు అని చెప్పేసి చెప్పింది. చెప్తే గౌరవ హైకోర్టు ఏం చేసింది, 30వ తారీఖు వరకు మీరు కనుక మళ్ళీ టైం ఇస్తున్నాము, 30వ తారీఖు వరకు మీరు కౌంటర్ ఫైల్ చేయండి, కానీ ఇప్పుడైతే ఒక మధ్యంతర ఉత్తర్వులు ఏమి ఇస్తున్నామంటే, ఒకవేళ కనుక 30వ తారీఖు వరకు మీరు కౌంటర్ ఫైల్ దాఖలు చేయకపోతే 30వ తారీఖు తర్వాత నుంచి నెక్స్ట్ వచ్చే అకాడమిక్ ఇయర్ 2026-27 నుంచి విద్యార్థుల దగ్గర నుంచే ఫీజు వసూలు చేసుకోవచ్చు అని చెప్పి గౌరవ హైకోర్టు తీర్పు అంటే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు అంటే మామూలు అండి, మీరు అన్నట్టు వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి విద్యార్థుల దగ్గర నుంచే కాలేజీ యాజమాన్యాలు తీసుకోవాలంటే, దీనివల్ల పేద మధ్యతరగతి సామాన్యమైన కుటుంబము చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది కదా.
మేము అదే అంటున్నాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్గా పలు దఫాలుగా మేము క్లాసులు బైకాట్ చేసినాము, ప్రెస్ మీట్లు పెట్టినాము, నిరసన కార్యక్రమాలు చేసినాము, దిష్టిబొమ్మలు దగ్ధం చేసినాము, విద్యార్థులతోని రోడ్ల మీదకి వచ్చినాము, కలెక్టరేట్లు ముట్టడిచ్చినాము. ఇవన్నీ చేస్తే కూడా మా మీద జులుం ప్రదర్శించారు, విద్యార్థుల మీద జులుం ప్రదర్శించారు. ఈ రియంబర్స్మెంట్ బకాయిలు రాకపోతే సర్టిఫికెట్లు తీసుకోలేకపోతున్నారు, తర్వాత ఉన్నత విద్య పోలేకపోతున్నారు, తర్వాత జాబ్స్ చేసుకోలేకపోతే చిన్న చితక జాబ్స్ ప్రైవేట్ జాబ్లు చేసుకోవాలంటే చేసుకోలేకపోతున్నాం అని చెప్పేసి విద్యార్థులు కూడా రోడ్ల మీదకి వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు. విద్యార్థులు కూలీలుగా, రోజువారీ కూలీలుగా, గిగ్ వర్కర్లుగా మారుతున్నారు. 14 లక్షల మంది విద్యార్థులు వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా, అంటే ఇండైరెక్ట్ గా ప్రైవేట్ కాలేజీలతో వీళ్ళే కేసులు వేయించి, అప్పుడు ఏదైతే 2008, 2009 ఇచ్చినటువంటి జీవోలు ఈ ఫీజులు వసూలు చేయాలి విద్యార్థుల దగ్గర నుంచి మేమే ప్రభుత్వం హామీ ఇస్తాయని చెప్పినటువంటి జీవోలను రద్దు చేయించేటువంటి ప్రక్రియకు వీళ్ళు పూనుకున్నారు. ఇవి రాజ్యాంగ విరుద్ధం అంటున్నారు. అంటే రాజ్యాంగ విరుద్ధం ఇవి రద్దు చేయాలని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం కౌంటర్ ఫైల్ ఎత్తలే అంటే దీనికి కారణం ఏంది? దీన్ని ఎత్తేయాలని చెప్పేసి కుట్ర పన్నుతున్నారు. ఎందుకంటే రియంబర్స్మెంట్ 10,000 కోట్లు ఇస్తే గవర్నమెంట్కి ఏమొస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 30% కమిషన్ నడుస్తున్నది. 30% కమిషన్ విద్యార్థులు ఇస్తారా? అంటే కమిషన్ మీరు మొన్న చూసిరు కదండి. ఇప్పుడు ఏంటిది, సిమెంట్ ఫ్యాక్టరీలలో వాటాల కోసము గన్నులు పెట్టి బేరించుకునే స్థాయికి ఏంటి మంత్రుల పిఏలు, తర్వాత ముఖ్యమంత్రి దగ్గర ఉన్న ఆయన వాళ్ళ రోహిన్ రెడ్డి సంథింగ్ ఎవరో, వీళ్ళ మధ్య పెద్ద క్లాష్ జరిగింది కదా. అంటే మా వరంగల్ జిల్లా చెందినటువంటి కొండ సురేఖ గారి పిఏ, తర్వాత ఇక్కడ రోహిన్ రెడ్డి, వీళ్ళ మధ్య ఇట్లా జరిగిందని సిమెంట్ ఫ్యాక్టరీ గురించి దానిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మధ్య ఇన్వాల్వ్ అయ్యి దాన్ని సెటిల్మెంట్ చేసిండు. మొన్న ఇద్దరు మంత్రులు ఏంటిది సమ్మక్క సారలమ్మ దగ్గర 170-200 కోట్లకు సంబంధించినటువంటి ఇష్యూలో దాని వాటాల కోసము అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు, స్థానిక మంత్రి గారు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మధ్యలో ఇట్లా వాటాల పంచాయతీ నడుస్తున్నది. బిల్లులు క్లియర్ చేయాలంటే 30% వాటా ఇవ్వాల్సిందే. ఈ 10,000 కోట్ల రూపాయలలో సింగిల్ టైం సెటిల్మెంట్ చేసుకోరాదు, 30% కమిషన్ ఇయ్యలేరు. ఒకవేళ సింగిల్ టైం సెటిల్మెంట్ చేసుకున్న కాలేజీలు మిగతా ఏదైతే 30% వాళ్ళకి కడతారో ఆ 30% విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేస్తారు కదా. అవును, వీళ్ళు కాలేజీ అయితే నష్టపోడు కదా. అందుకోసం అయితే దీన్ని ఇస్తే ఏమొస్తుంది మనకు అని చెప్పేసి దీన్ని మెల్లగా ఎత్తేసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీరు అన్నట్టు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, అంటే వాళ్ళు ప్రభుత్వానికి వాళ్ళు వచ్చిన దాంట్లో 30% ప్రభుత్వానికి కేటాయించి మిగతాది వాళ్ళు కమిషన్ ఇచ్చేసి తీసుకుంటున్నారు అన్నమాట. అట్లా తీసుకునేదానికి ట్రై చేస్తున్నారు. ఒకవేళ 30% గవర్నమెంట్కి ఇస్తే ఆ 30% వాడింది నష్టపోతాడు, అది విద్యార్థుల నుంచి విద్యార్థుల దగ్గర నుంచి తీసుకుంటారు. అవును. అయితే మన గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఎట్లున్నాయంటే, ఇంతకు ముందుకే వీళ్ళకి ఫీజులు రాకపోతే 4 ఏళ్ళ నుంచి వస్తలేవు అని చెప్పేసి 10,000 కోట్ల బకాయిలు ఉన్నాయి, మేము నడపలేకపోతున్నాం అని చెప్పేసి గవర్నమెంట్ దగ్గర నుంచి మొత్తం మీరు తీసుకోండి, మిమ్మల్ని ఎగ్జామ్ రాయించాలంటే మీకు హాల్ టికెట్లు ఇవ్వాలంటే మీరు ఖచ్చితంగా ఫీజులు క్లియర్ చేయాలని చెప్పేసి అంతకుముందుకే అండర్టేకింగ్ రాసుకొని ఫీజులు వసూలు చేసే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు గౌరవ హైకోర్టు 2వ తారీఖు ఇచ్చింది అనుకుంటా, ఇచ్చిన తెల్లారే ఏదైతే ఈ టాప్ 25 కాలేజీలు ఉన్నాయో వాళ్ళందరూ వసూలు చేస్తూనే ఉన్నారుగా. వసూలు చేస్తుంటే విద్యార్థులు కట్టలేని వాళ్ళు కదా అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని పోయే పరిస్థితి వచ్చింది. మొన్న మనం చూసినాం హైదరాబాద్ లోపల శ్రీ హిందూ కాలేజ్ షేరిగూడలో దళిత విద్యార్థి ప్రణీత్, వాళ్ళ కుటుంబంలో మొదటి వ్యక్తి చదువుకుంటాడు, వాళ్ళ అమ్మ నాన్న చూస్తే కూలీనాలు చేసుకుని బతకటోళ్ళు. ఆయన ఈ రియంబర్స్మెంట్ మీద ఆధారపడి శ్రీ హిందూ కాలేజీలో జాయిన్ అయ్యిండు. సిఎస్సి అవుతున్నాడు 3rd ఇయర్. ఆయనకు 3 సంవత్సరాలుగా రియంబర్స్మెంట్ సంబంధించిన నిధులు రాకపోతే, అంటే రిలీజ్ చేయకపోతే ఆయన ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఇవ్వలే. హాల్ టికెట్ ఇవ్వకుండా అవమానిస్తే తల్లిదండ్రులకు చెప్పుకోలేక, ఫ్రెండ్స్ చెప్పుకోలేక పోయి హ్యాంగ్ చేసుకొని చచ్చిపోయాడు. దీన్ని ఏమన్నా ఆత్మహత్య అంటారా? ఈ ప్రభుత్వం చేసిన హత్య కాదా? ఆ కాలేజ్ చేసిన హత్య కాదా? ఇలాంటి చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. చాలా మంది విద్యను మధ్యలో ఆపేస్తున్నారు. ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఇట్లా జరుగుతున్నది. కానీ పేదల్లో ఉసురు, విద్యార్థుల ఉసురు, ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా న్యాయం చేయలేకపోతున్నందుకు ముఖ్యమంత్రికి తగులుతుంది. ఏ ఉద్దేశంతో అయితే విద్యార్థులు నిరుద్యోగుల్ని తీసుకొచ్చిర్రో వాళ్ళ ఉసురు కంపల్సరీ తగులుతుంది. అంటే నేనేమంటా అంటే ఇంత జరుగుతుంటే మీరు అంటే యాజ్ ఏ ఏబీపీ విద్యార్థి సంఘంగా మీరు యాజ్ ఏ రాష్ట్ర కార్యదర్శిగా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? అసలు విద్యార్థులను ఏ విధంగా వీటి మీద మోటివేషన్ చేయాలనుకుంటారు? అసలు ఇలాంటి కార్యక్రమాలు మీ యొక్క యోజన ఏంటి? అసలు మీ యొక్క ప్లాన్ ఏంటిది? అయితే ముందుగా ఈ డిగ్రీ కానీ, లేకపోతే ఇంజనీరింగ్ కానీ, లా కానీ, మెడిసిన్ కానీ ఈ సీట్లలో ప్రవేశం పొందే ముందు అంటే దానికి సంబంధించినటువంటి పరీక్షలు రాస్తారు. ఇదైతేనేమో దోస్తు ద్వారా ఇలా డిగ్రీలు జాయిన్ అవుతారు.
జాయిన్ అయినప్పుడు అందరికి కూడా ఒక అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది. ఓకే. అలాట్మెంట్ ఆర్డర్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది అనుకోండి, ఆ ఇన్స్టిట్యూషన్లో ఒక విద్యార్థికి 40,000 ఫీజు ఉంది. కానీ నేను బీసీ వ్యక్తియో లేకపోతే ఎస్సీఓ ఎస్టీఓ లేకపోతే ఈబీసీఓ మైనార్టీ వర్గానికి చెందిన వాళ్ళు అయితే 40,000 రూపాయల ఫీజు ఉంటే గవర్నమెంటే మీకు 40,000 కడతాయని చెప్పేసి ట్యూషన్ ఫీజు 40,000 అని ఉంటుంది. అవును. ఫీజు టు బి పేడ్ 0 అని ఉంటుంది. అంటేనే మీరు రూపాయి కూడా చెల్లించిన అవసరం లేదని చెప్పేసి ముందు పూచీకత్తు ఇస్తుంది గవర్నమెంట్. ఆ పూచీకత్తుతోనే విద్యార్థులు వాళ్ళ కోర్సులలో నచ్చిన కోర్సులలో జాయిన్ అవుతున్నారు. ఓకే. ప్రభుత్వ హామీ మేరకు జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు విద్యార్థులకు ఇది ఇస్తలే అంటే గవర్నమెంట్ చీట్ చేసినట్ట కదా. మరి వాళ్ళ 420 కేసు పెట్టద్దా? విద్యార్థి సమాజంలో విద్యార్థులను చీట్ చేసిన ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టబోతున్నాం. ఈ ఏ విధంగా దోషిగా నిలబెట్టబోతున్నారు? న్యాయస్థానాల ద్వారా ఏదైతే వీళ్ళు ఈ ప్రభుత్వానికి మంగళం పాడాలని చూస్తున్నారో అదే న్యాయస్థానం ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటాం. విద్యార్థులను కార్యోన్ముఖులను చేస్తాం. వీళ్ళ యొక్క పీఠాలు కదిలించే వరకు కొట్లాడతాం. ఏదైతే ఈ కూర్చున్నా అని చెప్పేసి నేను అందరిని తొక్కుకుంటూ వచ్చినా అని చెప్పేసి వస్తాడు కదా, కూకనే రాలే బిడ్డ కూసున్న సూటు అందరు తొక్కుకుంటూ వచ్చినా అని చెప్పి పడతాడు కదా, ఆ కుర్చీ ఎట్లా తీసానో కూడా విద్యార్థులకు తెలుసు. ఈ రాష్ట్రం లోపల విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా మనుగడ లేదు. ఈ తెలంగాణ రావడానికి కూడా యూనివర్సిటీ కేంద్రాలు తర్వాత ఏంటిది కాలేజ్ క్యాంపస్ నుంచి విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకొని వాళ్ళు కేసులకు వెనకాడకుండా రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చినప్పుడు కూడా తెలంగాణ వస్తే మా యొక్క కుటుంబాలు బాగుపడతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి, చదువు ఉచితంగా వస్తాయని చెప్పేసి కొట్లాడారు కాబట్టి వచ్చింది. అలాంటి విద్యార్థులతోనే గోక్కుంటాడు. విద్యార్థులు గోక్తే ఎట్లుంటుందో రేవంత్ రెడ్డికి సర్వత చూపెడతాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆయన లేడు, వట్టి వచ్చిపడ్డది. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకి పెట్టి బెదిరించినోడు, సమైక్యాంధ్రకు సపోర్ట్ చేసిన పార్టీలు ఉన్నాడు. ఆయనకేం తెలుస్తుంది విద్యార్థుల యొక్క ఆవేదన? ఈ ఏ కళలు కానీ తెచ్చుకున్నామని చెప్పేసి ఆయనకేం తెలుస్తుంది? ఆయన భాష, ఆయన వేషధారణ, ఒక ముఖ్యమంత్రికి ఉండే లక్షణాలు ఉన్నాయా? ముఖ్యమంత్రి అయినోడు ఎట్లా మాట్లాడాలి? ఓ పద్ధతి ఉండదు, పాడు ఉండదు. లాగుల తొండలు చొరగొడతా అంటే ఇప్పుడు విద్యార్థులు చొరగొడతారు. మరి లాగుల తొండలు అంటే మామూలు అంటే మీరు ఏ కార్యక్రమాలు తీసుకోబోతున్నారు దీని మీద? అంటే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి నిన్న విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసము ఒక పాంప్లెట్ను రిలీజ్ చేసినాం. అంటే ఫీ రియంబర్స్మెంట్ని ఎత్తేస్తున్నారు మీకు తెలుసు అన్నటువంటి శీర్షికతో దాంతో స్టార్ట్ అయింది. తర్వాత క్లాసులను బైకాట్ చేస్తాం, గేట్ మీటింగ్లు పెడతాం, తర్వాత ధర్నాలు చేస్తాం, రాస్తారోకలు చేస్తాం, దీక్షలు చేస్తాం. తర్వాత హైదరాబాద్ కేంద్రంగా ఎట్లా నడిపేయాలో కూడా మాకు తెలుసు. జనజీవనాన్ని ఎట్లా స్తంభింపజేయాలో, ప్రభుత్వానికి ఎట్లయితే చురుకంటుందో ఆ విధంగా చేస్తాము, మీకు చూపెడతాం కూడా. అంటే ఆ విధంగా అంటే ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం విడుదల చేసేంత వరకు మీరు ప్రభుత్వంతో కొట్లాడుతా అంటారు. కంపల్సరీ కదా, కంపల్సరీ. ఒకవేళ ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఆ మొత్తం అప్పులు ఉన్నాయని చెప్పేసి బాగా చెప్తున్నాడు, ఇది ఉచిత పథకం అన్నట్టు చెప్తున్నాడు. ఉచిత పథకం ఎట్లయితే మీరు చెప్పండి? అంటే విద్యార్థులను హ్యూమన్ రిసోర్స్గా తయారు చేసేది ఉచిత పథకం అవుతుందా? విద్యార్థులు సంపదను సృష్టించే విధంగా తయారయ్యేది ఉచిత పథకం అవుతుందా? వాళ్ళ కుటుంబాలను సామాజికంగా ఆర్థికంగా నిలబెట్టేటువంటి ఒక పథకము ఉచిత పథకం అవుతుందా? ఎట్లా అనడానికైనా సిగ్గుండాలిగా. ఈ రాష్ట్రం లోపల 6 గ్యారంటీలు మేము అమలు చేస్తున్నాము, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్తున్నారు. మరి ఆర్టీసీ కార్మికులు ఎందుకు సమ్మె చేస్తున్నారు? నీ ప్రభుత్వం మంచిగా పనిచేస్తే వాళ్ళకు తులం బంగారం ఇస్తామని చెప్పినావు, వాళ్ళకి ఇచ్చినవా తులం బంగారం? ఆ తర్వాత రైతు భరోసా ఇస్తా అని చెప్తివి, రైతు భరోసా 2-3 విడతలు ఎగ్గొట్టినవా? మరి నువ్వు దేనికి ఖర్చు అయింది? 3,24,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఎక్కడ పోతుంది రేవంత్ రెడ్డి గారు? 3,24,000 కోట్లల్లా 10,000 కోట్లు అంటే ఎంత అండి దేవేంద్ర గారు? 3%. 3% ఇయ్యలేనోని ముఖ్యమూలి 3% ఇయ్యనోనివి ముఖ్యమంత్రి. అంటే ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాల వల్లనే మేము ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయింది, దాన్ని పూడ్చనీకే మాకు ఉన్నటువంటి బడ్జెట్ చాలుతలే అని చెప్పేసి ఆయన ఒక వర్షన్ కదా. అవును కదా. ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పిండు? మొత్తం బంగారు తెలంగాణ అని చెప్పేసి దీన్ని నాశనం చేసిండు, అప్లపాలు చేసిండు అని చెప్పిండు. అప్పుడు గుడ్డిగారుల పనులు అయినా రేవంత్ రెడ్డి నీకు తెలియదా ఇట్లున్నదని చెప్పి? నువ్వు ఒక్క లెక్క చెప్తావు, నువ్వు 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు అంటావు. అక్కడ కాగో అంటే ఒక జెన్యునిటీ ఉన్నటువంటి సంస్థ కాగేమో 3,02,50,000 కోట్లు అని చెప్తుంది. మరి ఇవ్వదు నమ్మాలా మేము? ఓకే, నీకు అన్ని కోట్లే ఉన్నదనుకోడు,
కానీ నువ్వు హామీ ఇచ్చినావు కదా, హామీ ఇచ్చినప్పుడు నెరవేర్చే బాధ్యత వాళ్ళు నీదే కదా. ఓకే, నీకు 10,000 కోట్లు కేటాయించి శాతం అయితే లేదు. ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు చాలా ఉన్నాయి. ఇక్కడ వాళ్ళకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఫండ్స్ ఉంటాయి. వాళ్ళందరినీ ఒక అప్పీల్ చేయి. ఈ విద్యార్థులు చదువుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ పేద విద్యార్థులకు ఉన్నత విద్యను ఉచితంగా అందియాలంటే, వృత్తి విద్యా కోర్సులు అందియాలంటే మాకు నిధులు అవసరం అవుతున్నాయి. 10,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. మీరు అందరూ తల ఓ చేయండి, ఇస్తే మేము విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తామని చెప్పండి. అట్లా నువ్వు ఆదర్శంగా నిలుస్తావు కదా. ఫస్ట్ ఇవి క్లియర్ చేసిన తర్వాత నీకు సంవత్సరానికి ఉపయోగపడేది ఏంటిది? 2,500 కోట్ల రూపాయలు. అవి నువ్వు ప్రైవేట్ పెట్టినటువంటి 3 లక్షల పైచిలకు బడ్జెట్ లోపల ఎంత? 0.7%. అంటే చెయ్యాలి, మనసు ఉంటే మార్గం ఉంటుంది. చెయ్యాలనే తపన నీకుంటే, పేద విద్యార్థులకు విద్యను అందించాలనే ఒక తపన ఉంటే నువ్వు చెప్తావు కదా. ఏమని చెప్తాడు రేవంత్ రెడ్డి గారు సభలల్లా? మైకు దొరికితే జాలిగా సింపుడే. ఏం చెప్తాడు? ఈ రాష్ట్రం లోపల పంచడానికి భూములు లేవు, ఇవ్వడానికి పైసలు లేవు, కానీ నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చిన చదువు ఏందో నాకు తెలుసు, విద్యార్థులకు ఉచితంగా వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టేటువంటి విద్యను మాత్రమే అందించగలుగుతా అని చెప్పేసి ముసత్త అంటే చెప్తాడు. మరి అదే చెప్పుకుంటారు, మేము ఉచితంగానే విద్యను అంది మాకు ఇచ్చేటి అని చెప్తాడు. ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు అంటేనేమో అప్పుడు ఏమన్నావు వాళ్ళు అటు పోయినప్పుడు అంటే విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తాను, ఒక్క నిమిషం, విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తా అని చెప్పిండు బంద్ పోయినప్పుడు. అవును, విజిలెన్స్ ఎంక్వైరీ అన్నాడు, తర్వాత బంద్ పెట్టేసిండు. అవును, మొన్న ఏమైంది? టీఏఎఫ్ఆర్సీ సిఫార్సులు చేసింది, వాళ్ళు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి. అవును, మరి అప్పుడు నువ్వు ఏం చెప్పాలి? డామ్ డీమ్ పెట్టద్దా అవి? సూత కళ్ళు బయలు గమ్ముతానే. ఇవి ఒక్కరి కాలేజీలో ఒకరు జాబ్లు ఇయ్యరు, ఏం చదువు చెప్తారు, ఏ రూల్స్ పాటిస్తారా, యూజీసీ రూల్స్ పాటిస్తారా అని చెప్పేసి గంట సేపు ప్రెస్ మీట్ పెట్టి ఓ బాకలు ఊదుతీవి. తర్వాత మరి 63 కాలేజీలల్లా ఒక్కొక్క దానిలో 1,00,000 పైన ఉన్నాయి ఫీజులు. మరి ఎందుకు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చినావు? ఎన్ని కోట్లు అందినాయి? మరి నీకు ఎన్ని కోట్లు అందినాయి? కోట్లు అందినాయి కదా మరి వాళ్ళకి పెంచుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఈ విధంగా ఏంటంటే నేను కొట్టినట్టు చేస్తా, మీ ఏడ్చినట్టు చేయండి అని చెప్పి ఇట్లా చేస్తున్నాడు. అంటే ఈ అన్ని సమస్యలు ఎంత జరుగుతున్నా కూడా మధ్యలో నష్టపోయేది మాత్రం విద్యార్థులే కదా. విద్యార్థులే కాదు, మీరు ఇక్కడ విద్యార్థులతో ఏముంటదండి? విద్యార్థులు చదువుకోవడానికి వస్తారు, లేకపోతే మేము చదువుకోమని చెప్పేసి ఇంటికాడ ఉంటారు. కానీ తల్లిదండ్రులు ఏదైతే ఆశలు పెట్టుకుని బతుకుతున్నారో మా కుటుంబాలను నిలబెడతారని చెప్పేసి తల్లిదండ్రుల ఆశలను కూడా చిదివేసినట్టే కదా. మీరు ఒకసారి ఒక రిపోర్ట్ తీయండి. ఈ రాష్ట్రం లోపల రైతులు చచ్చిపోయారు అని చెప్పి ఆత్మహత్యలు చేసుకుని చెప్పేసి ఒక నివేదిక ఉంటది కదా. ఆ నివేదిక లోపల వాళ్ళ అప్పులు అయ్యి చనిపోయేలా ఉంటది కదా. ఆ అప్పులలో సింహభాగం విద్య మీద ఖర్చు చేసినాయే. ఇలాంటి రాక్షసులు ప్రభుత్వాన్ని ఏలినప్పుడు, ప్రభుత్వం ఇస్తానని చెప్పేసి పైసలు ఇయ్యనప్పుడు అప్పులు తెచ్చి కడితే అప్పులు అయ్యి కట్టలేక ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు రైతులు. రైతుల పిల్లల దిలా 80-90% ఉన్నది. బల్సనం ఎట్లా కట్టుకొని చదువుకుంటాడండి. తల్లిదండ్రులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు మా యొక్క మొర వినండి. ఒక విద్యార్థి సంఘంగా చెప్తున్నాం, మన పిల్లలు ఏదైతే ఇంజనీరింగ్ విద్య, మెడిసిన్ విద్య, లా విద్య, MBA MCA లాంటి కోర్సులు చేయాలనుకుంటున్నారు. ఒక్కొక్క కోర్సుకు బయట కాలేజీలలో, ఈవెన్ గవర్నమెంట్ యూనివర్సిటీలలో కూడా 0 పైసలు కాదు కట్టేది. గవర్నమెంట్ యూనివర్సిటీలలో కూడా 70,000, 90,000, ₹1,00,000 కట్టాల్సిన పరిస్థితి ఉన్నది. ఒకవేళ గనక ఇది ఎత్తేసి అనుకోండి, ₹1,00,000 ఎక్కడి నుంచి తెచ్చి కడతారు మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎరువులు రాకపోతే రోడ్ల మీదకి ఎక్కుతున్నాం, గ్యాస్ బండలు లేకపోతే రోడ్ల మీదకి ఎక్కుతున్నాం, రైతు భరోసా రాకపోతే రోడ్ల మీదకి ఎక్కుతున్నాం, మహాలక్ష్మి కరెక్ట్గా అమలు చేయలేనప్పుడు మనం రోడ్ల మీదకి ఎక్కినాం, తులం బంగారం వేయాలి అని చెప్పేసి రోడ్ల మీదకి ఎక్కినాం. కానీ మీ కుటుంబాలను నిలబెట్టేటువంటి ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తి వేస్తున్నాడు. ఒక చేత్తో 1 పైస ఇచ్చి ఇంకో చేత్తో 10 పైసలు లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీరందరూ కూడా రోడ్ల మీదకి రండి, మీ గొంతును వినిపియండి. ఈ యొక్క విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి మరణ శాసనం రాయండి అని చెప్పేసి ఏబీపీ తరఫున పిలుపునిస్తున్నాం. ఓకే, అంటే మొత్తానికి మీరు ఈ యొక్క స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఉద్యమే చేపట్టాలని చెప్పేసి మీరు ఏబీపీ నుంచి ఆశిస్తున్నారా? కంపల్సరీ కదండి. ఒక బాధ్యత గల విద్యార్థి సంస్థగా, ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడెంట్ ఆర్గనైజేషన్గా మా మీద బాధ్యత ఉన్నది. ఎందుకంటే గత 77 సంవత్సరాలుగా మేము ఏ సమస్యను తీసుకున్న, విద్యార్థి సమస్యను కానీ సామాజిక సమస్యను కానీ మేము విజయ తీరారు వాళ్ళకి చేర్చినాం. తెలంగాణ ఉద్యమంలో కూడా మేము మా వంతు పాత్రను పోషించినాము. సుష్మా స్వరాజ్ గారిని ప్రతిపక్ష నేతను తీసుకొచ్చి
ఇక్కడ ఉన్న యువత మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, భవిష్యత్ తెలంగాణ మీదే, దాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత మీదే, భవిష్యత్ తెలంగాణ మీరు చూడాలని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పేసి ఆమెతో చెప్పించినాము. తెలంగాణ రావడంలో ఆమె పాత్ర చాలా కీలకము. అట్లా మేము ఒక సామాజిక బాధ్యతతోని పనిచేసిన వాళ్ళము. ఇట్లా విద్యార్థులు రోడ్ల మీద పడతాం, మేమెందుకు ఉంటామండి? ఖచ్చితంగా మా లక్ష్యము విద్యార్థులకు ఒక బావు కోసం పనిచేయడమే మా లక్ష్యము. కాబట్టి ఖచ్చితంగా ఫీ రీఎంబర్స్మెంట్ని ఎత్తివేయాలని చెప్పేసి కుట్ర చేస్తున్నటువంటి కాంగ్రెస్ను నడి బజార్లో నిలబెడతాం. ముఖ్యమంత్రిని నడి బజార్లో నిలబెడతాం. మెడలు వంచైనా కానీ ఈ రీఎంబర్స్మెంట్కి సంబంధించినటువంటి నిధులను విడుదల చేపిస్తాం, సాఫీగా సహాయటట్టు చేస్తాం. లేకపోతే నీ కూర్చునే పీకి అవతల బారేసేటువంటి రోజులు వస్తాయి. విద్యార్థులు ఆ విధంగా కుత ఉడుకుతున్నారు. నీవు ఏవో చెప్తావు, ఏదో బ్రహ్మాండం బద్దలు కొడతామని చెప్పేసి తీసుకుని వచ్చారు. కానీ నీ పాలన లోపల రైతులు చక్కగా లేరే, విద్యార్థులు చక్కగా లేరే, ఉద్యోగులు చక్కగా లేరే. ఇలా ఆర్టీసీ కార్మికుడు పాపం నర్సంపేటల పాపం వాళ్ళు ఏం చేశారని ప్రగతి రథ చక్రాలు పొద్దున లేచిందంటే మనం గుడ్ మార్నింగ్ చెప్పుకోము కానీ దానిలో ఆ బస్సులు ఏంది మనకు వెళ్ళదు. ఆ బస్సులల్లా సురక్షితంగా తీసుకొని పోయి మన గమ్యస్థానంలో చేరుస్తారు. వాళ్ళ గొంతమ్మ కోరికలు అడుగుతున్నారా? వాళ్ళ డిమాండ్స్ ఏదో వీళ్ళు ఏదైతే చెప్పిల్లో అధికారంలోకి వచ్చలో గవ్వించి నెరవేర్చమంటున్నారు. నువ్వు మహాలక్ష్మి పథకాన్ని తీసుకొని వచ్చి 0 టికెట్లు ఇస్తే అయిపోయిందా? మరి ఆ ప్రభుత్వం యొక్క మనుగడ ఎట్లా? ఆ నిధులు అటు కేటాయించాలి కదా. అటు కేటాయించకుండా దాన్ని నిర్వీర్యం చేసి దాన్ని ప్రైవేట్ పరం చేసేటువంటి కుట్ర పనుతో ఇటు ముఖాన విద్యార్థులకు స్కాలర్షిప్లు రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా వీళ్ళని రోడ్డు మీద పడేస్తాం. అటు ఉద్యోగులకు పిఆర్సీలు ఇవ్వకుండా, జీతాలకు సంబంధించినటువంటి బకాయిలు ఇవ్వకుండా వాళ్ళని నరకయాత అనుభవిస్తే మరి దేనికోసం నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నావు? దేనికోసం పాలన చేస్తున్నావు? అంటే నీ మంత్రులు, నీ అనుయాయులు, నీ అన్నదమ్ములు కబ్జాలు చేసుకోవాలి, 30% కమిషన్లు తీసుకోవాలి, మీ కుటుంబాలు వెలుగొందాలి. వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఈ 5 ఏళ్ళు దాటిందంటే మనం రామని నాయన. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసే పరిస్థితి పాలన ఇట్లున్నది కాబట్టి ఉన్నగాడి దోసుకోవాలని చెప్పేసి మంత్రులు, తర్వాత అందుకే లొల్లి పెట్టుకుంటాను మంత్రుల మీద కూడా ఆయనకు కమాండింగ్ లేదు. అందుకే నువ్వు ఇంత సంపాదించుకుంటున్నావు, నేను ఇంత సంపాదించుకోవాలని చెప్పేసి. అలాగే రాంబాబు గారు, అంటే మీరు ఇచ్చినట్టు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై మీరు ఏమైనా లీగల్గా వెళ్ళబోతున్నారా? ఖచ్చితంగా విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ హామీ మేరకు వాళ్ళ కోర్సులలో జాయిన్ అయ్యారో వాళ్ళందరితో కేసులు ఎంచుతాం. ఒక బాధ్యత గల విద్యార్థి సంస్థగా మేము కూడా దాన్ని ఇంప్లీడ్ అవుతాం. వాళ్ళని, ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని న్యాయస్థానాల ద్వారా ఎదుర్కొంటాము. తర్వాత సామాజికంగా వాళ్ళను ప్రజా బాహుల్యంలో నిలబెడతాము. రాజకీయంగా కూడా వాళ్ళని అంతం చేసేంత వరకు మా ప్రయాణం సాగుతుంది. మా ప్రయాణము విద్యార్థుల శ్రేయస్సు కోసం ఎక్కడి దాకైనా పోతుందండి. త్యాగాలకు వెనకాడము. ఏ విధమైన త్యాగాలకైనా ముందుండే కొట్లాడతాము. భయపడే ప్రసక్తి లేదు. నక్సలైట్లకే భయపడలేదు రేవంత్ రెడ్డి ఇంత. కాబట్టి విద్యార్థుల కోసం ఎంతకైనా తెగిస్తాం, ఎక్కడికైనా పోతాం. ఈ రీఎంబర్స్మెంట్ పథకం ఏదైతే విద్యార్థులకు విద్యా ప్రదానం అయినటువంటి లైఫ్ లైన్ అయినటువంటి పేద వర్గాల కుటుంబాలకు లైఫ్ లైన్ అయినటువంటి, ఎందుకంటే కుటుంబాలకు కూడా అంటున్నాయి, ఎందుకంటే పిల్లలు బాగుపడితే కుటుంబాలు బాగుపడతాయి కాబట్టి వాళ్ళకు లైఫ్ లైన్ అయినటువంటి ఈ రీఎంబర్స్మెంట్ పథకాన్ని కాపాడుకునేందుకు ఎక్కడికైనా పోతామని చెప్పేసి సాందీపని ఛానల్ ద్వారా విద్యార్థి లోకానికి తెలియజేస్తున్నాం. కదం కదపండి, సోషల్ మీడియాలో వార్ చేయండి, రోడ్ల మీదకి రండి, మాతో కలిసి మీ ప్రయాణాన్ని కొనసాగించండి. విజయ తీరాలకి ఉద్యమాన్ని చేరుద్దాం. ఈ రీఎంబర్స్మెంట్ పథకాన్ని రక్షించుకుందాం, కాపాడుకుందాం. ఉన్నత విద్యకు ఏదైతే ఉపయోగపడుతుందో ఆ ఉన్నత విద్యలో మనం ముందుకెళ్దాం, ఉన్నత శిఖరాలను అధిరోహిద్దాం, మన కుటుంబాలను సామాజికంగా, ఆర్థికంగా నిలబెట్టుకుందాం అని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తున్నాం. ధన్యవాదాలు. సో మనం చూసుకోవచ్చు, అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కాలర్షిప్ల మీద, ఫీజు రియంబర్స్మెంట్, విద్యార్థులకు ఏ విధమైనటువంటి సఫర్ అవుతున్నారో, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ రాక చాలామంది విద్యార్థులు కూడా డిగ్రీ నుంచి మొదలుకొని పీజీ, పిహెచ్డి, ఇలా ఇంజనీరింగ్, మెడిసిన్, ఇలా మనం అన్ని కోర్సులు కూడా ఫీజు రియంబర్స్మెంట్ అందక చాలామంది విద్యార్థులు కూడా ఫీజు కట్టలేని పరిస్థితిలో వారి యొక్క తల్లిదండ్రులు కానీ వారి యొక్క కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇలాంటి అంశాల గురించి కూడా మనకు తోటి చాలా చక్కగా వివరించారు రాంబాబు గారు.
సో వారు కూడా ఏబీపీ నుంచి చాలా వినూత్నమైన కార్యక్రమాలు తీసుకుంటారు. సో మీరు కూడా విద్యార్థులుగా, తల్లిదండ్రులుగా వారికి సపోర్ట్గా ఉండి సో ఆ యొక్క ఉద్యమంలో గొంతెచ్చి మీ యొక్క ఫీజు రింబర్స్మెంట్ మీరు సాధించాలని చెప్పేసి కూడా మా స్టూడియో నుంచి కోరుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు.